పేషెన్స్ ఉందా లేదా అని లైఫ్ లో ప్రతి రోజు టెస్ట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఈ రోజు మాత్రం అన్ని ఒకటేసారి వచ్చాయి. పొద్దున్నే లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యా. మార్నింగ్ అంతా నార్మల్ అనుకున్నా గానీ అక్కడే స్టార్ట్ అయింది. జిమ్ కి వెళ్ళాక ఎక్విప్మెంట్ కోసం ఫుల్ వెయిటింగ్ చేస్తే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక జిమ్ కంప్లీట్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఆఫీస్ కి స్టార్ట్ అయ్యాక ట్రాఫిక్ చూస్తే షాక్. ఎప్పుడు చూడనంత ట్రాఫిక్. ప్రతి సిగ్నల్ దగ్గర సిగ్నల్ పడుతూనే ఉంది. హర్రీలో ఉన్నప్పుడు టైం తాబేల్ కన్నా స్లోగా ఉంటుంది. ఆఫీస్ కి అయితే వచ్చా, ఇక్కడ లిఫ్ట్ ఏమో చాలా లేట్. ఆల్రెడీ లేట్ అయిపోయింది, మళ్ళీ వెయిటింగ్. అప్పుడు అర్థమైంది మనం అర్జెంట్ గా ఉన్నప్పుడు అన్ని ఒకేసారి వచ్చి పేషెన్స్ ని ఇంకా టెస్ట్ చేస్తాయని. అప్పుడు డిసైడ్ అయ్యా, ఇక స్పీడ్ కాదు స్లో డౌన్ అవ్వాలని. రిలాక్స్ అయ్యి వర్క్ అయితే స్టార్ట్ చేసా. స్లో అయ్యాక నార్మల్ గా అయ్యే. వర్క్ అయితే కంప్లీట్ చేసుకొని కింద కార్ ఎక్స్పో ఉందని చూద్దామని వెళ్ళాం. హుండై, కియా, ఫార్చునర్, జిప్స్ ఇలా డిఫరెంట్ కార్స్ అయితే పెట్టారు. స్ట్రెస్ అంతా పక్కన పెట్టి జస్ట్ సరదాగా ఒక రౌండ్ వేసాం. సమ్ టైమ్స్ ఇలాంటి బ్రేక్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనుకోండి. ఆఫీస్ ఎంట్రన్స్ లో చిన్న గణపతి స్వామి టెంపుల్ పెట్టారు. ఫస్ట్ చూసాక అనుకున్నా ఇంత లోపల వెళ్తే ఎవరు వస్తారని, కానీ ఆ ఫుట్ ప్రింట్స్ చూస్తుంటే అర్థమైపోయింది చాలా మంది రోజు వస్తున్నారని. మేబీ జాబ్స్ కోసం వచ్చిన వాళ్ళు ఇక్కడికి వస్తున్నారేమో. ఏమన్నా చిన్న ఆశ ఉంటుంది, దేవుడు కరుణిస్తాడని. ఇక అలా తిరిగి పైకి వెళ్ళేసి బ్యాగ్ ప్యాక్ చేసుకొని రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోయా. మీకు కూడా ఇలా ఎప్పుడైనా జరిగిందా? హర్రీలో ఉన్నప్పుడు ఇంకా లేట్ అవడం? అయితే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. ఇక డే 29 మినీ వ్లాగ్ సిరీస్ కి అయితే ఇంతే. సీ యూ ఇన్ డే 30. ఉంటా.